హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కవిత నాగు తెలుగు వ్లాగ్స్. చాలా రోజుల నుంచి నన్ను ఢిల్లీ వ్లాగ్స్ పెట్టు అని అడుగుతున్నారు కదా. మొత్తానికి ఈ రోజు కుదిరింది నాకు. అయితే మేము ఇండియా గేట్ కి వెళ్తున్నాము. ఇది మేము ఉంటున్న ఇంటి నుంచి 10 minutes దూరంలో ఉంటుంది. ఇంకా మేము ఆటో బుక్ చేసుకుని వెళ్తున్నాము. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఇండియా గేట్ చూడడానికి. చిన్నప్పుడు ఎప్పుడో సోషల్ టెక్స్ట్ బుక్ లో చదువుకున్నాను. బుక్స్ లో చిన్న చిన్న ఫోటోల్లో చూడడమే తప్ప నిజంగా ఇలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదు. మొత్తానికి ఇండియా గేట్ దగ్గరకు వచ్చేసాము. ఇది చాలా దూరం నుంచి కూడా మనకు కనిపిస్తుంది. దాని దగ్గరికి వెళ్ళాలంటే మనం ఈ సబ్వే ద్వారా వెళ్ళాలి. పైన రోడ్డు ఉంటుంది, కానీ అక్కడ మనం వెహికల్స్ ఆపొద్దు, వాళ్ళు ఆపరు కూడా. ఢిల్లీలో మెట్రో కూడా అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. అది చాలా షాకింగ్ అనిపించింది నాకు. సబ్వే నుంచి ఇండియా గేట్ దగ్గరకు అయితే వచ్చేసాము. జనాలు అయితే ఇరగబడుతున్నారు. రీల్స్ తీసే వాళ్ళు రీల్స్ తీస్తున్నారు, ఫోటోలు దిగే వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడికి వచ్చినందుకు నేనైతే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. మన కంట్రీలో ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉంటే ఇక్కడ జ్యోతులు వెలిగిస్తారు. ఇక్కడ చూడదగ్గ మాన్యుమెంట్ ఇండియా గేట్ ఒక్కటే. దీని వెనక చరిత్ర చూస్తే అబ్బా, మన పూర్వీకులు మన దేశం కోసం ఎంత చేశారు అనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రైడ్ ఆఫ్ ఇండియా అనొచ్చు. అసలు ఈ ఇండియా గేట్ కి ఇండియా గేట్ అని పేరు ఎందుకు పెట్టారో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇక్కడ ఈ బ్రిక్స్ పైన అయితే కొంతమంది జవాన్ల పేర్లు రాసున్నాయి. ఈవినింగ్ సన్సెట్ టైంలో ఆరెంజ్ కలర్ అండ్ ఈ బ్రిక్స్ కలర్ రెండు కలిపి భలే కనిపిస్తుంది అసలు. ఇండియా గేట్ కి బ్యాక్ సైడ్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ ఉంది. దాని వెనకాలే మళ్ళీ నేషనల్ వార్ మెమోరియల్ కూడా ఉంది. నేనైతే ఇక్కడ ఓన్లీ ఇండియా గేట్ ఉంటుందేమో అనుకున్నా, కానీ ఇవన్నీ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవన్నీ నైట్ టైమ్ లో చూడడానికి చాలా బాగుంటాయి లైటింగ్స్ తో. ఇండియా గేట్ టాప్ లో మాత్రం ట్రై కలర్స్ తో సూపర్ గా ఉంటుంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న 4 ఫ్లాగ్స్ నేవీ, డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్ అన్నమాట. నైట్ అయిపోతున్నా కూడా జనాలు మాత్రం అస్సలు తగ్గట్లేదు, ఇంకా వస్తూనే ఉన్నారు. ఇక్కడ చలి మాత్రం విపరీతంగా ఉంది అసలు. ఇంటర్ కోట్ లేకుండానే వస్తున్నారు. ఈ చలిని ఎలా తట్టుకుంటున్నారో ఏమో. అసలు ఈ ఢిల్లీ ప్రజలకి జోహార్లు పలకాలి. పార్క్ లో కూర్చొని రిలాక్స్ అయ్యే వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు, ఫోటోలు దిగే వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు. ఇండియా గేట్ కి స్ట్రైట్ ఆపోజిట్ లో సెంట్రల్ సెక్రటేరియట్ ఉంటుంది. దీనికి లైటింగ్స్ భలే అరేంజ్ చేశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.